అసలు ఎవరు ఈ బ్రౌన్ బ్యూటీ? ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ అమ్మాయి గురించి అందరూ డిస్కస్ చేసుకుంటూ ఉన్నారు. మహాకుంభమేళాకి వెళ్లి పుణ్య స్నానాలు చేసి రండ్రా బాబు అంటే అందరూ ఈ పిల్ల వెంట పడ్డారు. తేనె కళ్ళు, లిప్స్టిక్ పూసిన పెదాలు, తెల్లటి తెలుపు రంగు కాదు, అలాగని నలుపు కూడా కాదు, డస్కీ బ్యూటీ, అది కూడా సాధారణ ఒక పూసలు అమ్ముకునే అమ్మాయి రాత్రికి రాత్రి ఫేమస్ అయిపోయింది. అసలు ఇంతకీ ఎవరి మోనాలిసా? పూసలు అమ్ముకునే ఒక అమ్మాయి రాత్రికి రాత్రే ఎలా ఫేమస్ అయిపోయింది? తను ఎక్కడి నుంచి వచ్చింది? తన అమ్మ నాన్న ఎవరు? తనని వ్యాపారం చేసుకోనివ్వకుండా పోలీసులు తనని ఎక్కడికి తీసుకెళ్లారు? ఉన్నత చదువులు చదివిన ఈమె ఎందుకిలా చేస్తుంది? ఈమె ఐఏఎస్ ఆఫీసర్ అని వస్తున్న వార్తల్లో నిజమెంత అని నమ్మలేని నిజాలని ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు శివ భక్తులు అయితే తప్పకుండా ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. మోనాలిసా బోన్స్లా అలియాస్ మౌని. ఈమె 2009 ఆగస్టు 9న మధ్యప్రదేశ్లోని మహేశ్వర్ అనే గ్రామంలో ఒక నిరుపేద బంజారా కుటుంబంలో జన్మించింది. తండ్రి విజయ్ సింగ్ బోన్స్లా, తల్లి రూపా బోన్స్లా. ఈమెకి విద్య, ఇషికా అనే ఇద్దరు చెల్లెళ్ళు, జై, ఆకాష్ అనే ఇద్దరు తమ్ముళ్లు కూడా ఉన్నారు. ఇక ఈమె పూర్వీకులు రాజస్థాన్లోని చిత్తోడ్కి చెందిన వారై ఉండి అక్కడే పూసలు, రుద్రాక్షమాలలు అమ్ముకుంటూ తమ వృత్తిని ప్రారంభించారు. ఇదిలా ఉంటే కాలక్రమేణా రాజస్థాన్ నుండి మధ్యప్రదేశ్కి వలసొచ్చిన వీరు అక్కడే సెటిల్ అయ్యారు. దీంతో కుటుంబం మొత్తం ఇదే కులవృత్తిగా చేసుకుంటూ అలా వచ్చే డబ్బులతో మహేశ్వర్లోని ఒక ఏరియాలో బంజారాలు అందరూ మంచిగా ఇల్లుని కట్టుకుని లైఫ్ ని లీడ్ చేస్తున్నారు. ఈ కాల అమర్నాథ్, కేదార్నాథ్, బద్రీనాథ్ అని ఎక్కడ ఉత్సవాలు జరిగితే ఆ ఊరిలో ఉండే 500 మంది బంజారాలు పూసలు అమ్మేందుకు ఫ్యామిలీతో కలిసి ఆ ప్లేసెస్ కి వెళ్లిపోతారు. ఇక మోనాలిసా కూడా చిన్నప్పటి నుండి తన తల్లిదండ్రులతో కలిసి ఊరూరు తిరగడం తనకి బాగా నచ్చడంతో చదువులపై దృష్టి సారించేది కాదు. ఇక చదువుల్లో అంతంత మాత్రమే ఉన్న మోనాలిసా తన 3వ తరగతి చదువులకి ఫుల్ స్టాప్ పెట్టేసింది. ఇదిలా ఉంటే మోనాలిసాకి చిన్నప్పటి నుండే సినిమాల్లో యాక్ట్ చేయాలని ఇంట్రెస్ట్ ఉండడంతో ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లో రీల్స్ చేస్తూ తన యాక్టింగ్ స్కిల్స్ ని చూపించినా అంతలా ఆదరణ దొరికేది కాదు. అయినా పట్టు వదలని విక్రమార్కుల్లా తరచూ రీల్స్ చేస్తూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేది. ఇక వీరు నేపాల్ కి వెళ్లి రుద్రాక్షలు తీసుకొచ్చి ఉత్సవాల్లో అమ్మడం కూడా మోనాలిసా షార్ట్స్ గా చేసి పెడుతూ ఉండేది. అంతేకాకుండా తన చెల్లెలు, తమ్ముళ్లతో సల్మాన్ ఖాన్, సోనాక్షి సిన్హా మూవీస్ కి సంబంధించిన వీడియోస్ చేస్తూ వారిని కూడా సోషల్ మీడియాలో ఇంట్రడ్యూస్ చేసిందే. ఇక ఈ క్రమంలోనే 2022లో గుజరాత్ లో జరిగిన ఒక ఉత్సవంలో 13 ఏళ్ల మోనాలిసా మాలలు అమ్ముతూ ఉండగా ఇండోర్ కి చెందిన ఒక ఫోటోగ్రాఫర్ ఆమె ఫోటోని తీసి ఫేస్బుక్ లో అప్లోడ్ చేయడంతో అప్పట్లో ఈమె ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయినా ఈమె ఎవరనేది ఎవరికీ తెలిసేది కాదు. ఇదిలా ఉంటే కుంభమేళా అంటేనే చిత్ర విచిత్రమైన బాబాలు, నాగ సాధువులు, తపోశక్తి కలిగిన మునులు, కాషాయం కట్టిన సన్యాసులు కనిపిస్తూ జనాల్ని ఆకట్టుకుంటారు. ఇలా 45 రోజులు జరిగే ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్ కుంభమేళాలో మోనాలిసా తన కుటుంబంతో కలిసి మాలల్ని అమ్మేందుకు ఉత్సవానికి వెళ్లి ఊరు బయట ఒక టెంట్ ని వేసుకుని అక్కడే ఉంటున్నారు. అలా వీరు ఉదయం నుండి సాయంత్రం వరకు మాలల్ని అమ్ముతారు. ఇక ఈ క్రమంలోనే సచిన్ గుప్తా అనే బ్లాగర్ కుంభమేళాని కవర్ చేసేందుకు అక్కడికి వెళ్లగా అక్కడే ఉన్న మోనాలిసా కళ్ళని చూసి అట్రాక్ట్ అయ్యి ఆమెతో ఒక వీడియో చేసి తన ఇన్స్టా మరియు యూట్యూబ్ లో అప్లోడ్ చేయగా ఆ వీడియోకి 2 కోట్ల వ్యూస్ రావడంతో నెటిజన్లు మోనాలిసా సహజ అందాన్ని పొగుడుతూ ఆమెను చూసేందుకు నేరుగా కుంభమేళాకి వెళ్లడం గమనార్హం. అంతేకాకుండా శాటిలైట్ ఛానల్స్, యూట్యూబ్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ మోనాలిసా కోసం ఇంటర్వ్యూకై ఎగబడ్డంతో ఎక్కడ చూసినా ఇప్పుడు ఈమె గురించే చర్చ మొదలైంది. కానీ మోనాలిసా నిన్ను చూసేందుకు వస్తున్న వారు కేవలం ఆమెతో సెల్ఫీలు, వీడియోలకి పరిమితమవుతూ తన వద్ద మాలలు గాని, రుద్రాక్షలు గాని ఎవరు కొనకపోవడంతో ఇప్పుడు వీరి బిజినెస్ చాలా డల్ అయిపోయింది. అంతేకాకుండా అక్కడ జనాలు గుమికూడి రద్దీ ఏర్పడడంతో పోలీసులు ఆమె కుటుంబానికి వార్నింగ్ ఇస్తూ మరోసారి జనాలు గుమిగూడితే ఇక్కడి నుండి టెంట్లను తీపించేస్తామని చెప్పడంతో ఆమె తల్లిదండ్రులకు ఏం చేయాలో తెలియని పరిస్థితిలో పడ్డారు. ఇక ఈమెని ఉత్సవం జరిగే ప్లేస్ కి తీసుకెళ్లకుండా టెంట్ దగ్గరే ఉంచినా కూడా అక్కడికి కూడా మీడియా గుంపులుగా వెళ్లి తన ఇంటర్వ్యూస్ కోసం ఎగబడ్డంతో సహనం కోల్పోయిన పోలీసులు మోనాలిసా తండ్రితో తన కూతురిని ఇక్కడి నుండి పంపించాలని, లేదంటే అక్కడున్న 500 మంది బంజారాల్ని ఊరికి పంపించాల్సి వస్తుందని చెప్తూనే ఒకవేళ కాదని ఆమె ఇక్కడే ఉంటే కేసును కూడా ఫైల్ చేసి జైల్లో వేస్తామని చెప్పడంతో మోనాలిసా తండ్రికి వేరే దారి లేక
మోనాలిసాని తమ ఊరికి పంపించేశాడు. ఇక మోనాలిసాకి సోషల్ మీడియాలో వచ్చిన పాపులారిటీతో కొంతమంది తనకి వీడియో ఆల్బమ్స్ లో యాక్ట్ చేసేందుకు, వెబ్ సిరీస్ లో నటించేందుకు ఆఫర్ చేస్తున్నా తన తండ్రి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ తమ కూతురుని సినిమాల్లోకి పంపమని, ఆమెకి ఇప్పుడు 16 ఏళ్లు కాగా ఇంకో 2 సంవత్సరాల్లో తమ బంధువుల అబ్బాయితో పెళ్లి చేస్తానని చెప్పుకొచ్చాడు. ఇక అదే విషయంపై స్పందించిన మోనాలిసా తనకి సల్మాన్ ఖాన్ అంటే ఇష్టమని, అతనితో యాక్ట్ చేసే ఛాన్స్ వస్తే ఖచ్చితంగా నటిస్తానని, తనకి చిన్నప్పటి నుండి సినిమాల్లో నటించాలని ఉన్నా అక్కడికి ఎలా వెళ్లాలో తెలియదని, ఇప్పుడు తనకు వచ్చిన పాపులారిటీతో యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ లో ఫాలో చేస్తూ ఏదైనా షూట్ ఉంటే ఇన్స్టాలో మెసేజ్ చేయండి అని చెప్పడం గమనార్హం. ఇదంతా ప్రజల వెర్రితనం అనుకోవాలా లేక అమ్మాయి క్రేజ్ అనుకోవాలా? మీరే చెప్పండి కామెంట్ లో. అయితే పోలీసుల అరెస్ట్ తర్వాత ఆమెపై కొన్ని వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఆమె ఉన్నత చదువులు చదివిందని, ఐఏఎస్ ఆఫీసర్, మఫ్తీలో కుంభమేళాకి వచ్చిందని జోరుగా ప్రచారం జరుగుతుంది. కానీ ఇవన్నీ రూమర్స్ మాత్రమే అని సమాచారం.